ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు పార్టీ నాయకులు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కరిస్తామని జనసేన నాయకులు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సభ్యుల విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో జీఎస్టీ తగ్గింపుపై కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు. కేంద్రం జీఎస్టీ తగ్గింపుపై రైతులు, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారని కూటమి నేతలు తెలిపారు. కొత్త జీఎస్టీ విధానంతో రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందుబాటు ధరకు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోదీపై, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. కర్నూలు జిల్లా కొడుమూరులో ఎమ్మెల్యే దస్తగిరి పర్యటించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామంలో కూలిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు పక్కా ఇల్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చాడు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురైన చేనేత కార్మికులకు నష్టపరిహారం ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం జీఎస్టీ నూతన విధానంపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ను కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు సందర్శించారు. వినియోగదారులను పలకరించి నూతన జీఎస్టీపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులోకి వచ్చిన కొత్త ధరలపై వారికి అవగాహన కల్పించారు. జీఎస్టీ 2.0తో ప్రజలకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందన్నారు. నూతన విధానంతో ప్రభుత్వంపై 8,000 కోట్ల భారం పడుతున్నా ప్రజలకు లబ్ధి చేకూరాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. కర్నూలు జిల్లా కందనాతిలో చెన్నకేశవ స్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా కొండపైకి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో రథం అదుపు తప్పి పక్కకు ఒరిగింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.